మన ప్రభువును రక్షకుడైన ప్రాణ స్నేహితుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గణనామమునకు స్తోత్రములు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడి వచ్చిన వినుచున్న ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ టౌన్ ప్యారిష్ మంగళగిరి యూట్యూబ్ ఛానల్ వారందరికీ వినుచున్న వారందరికీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గణనామం పేరిట హృదయపూర్వక శుభములు శుభాభివందనములు తెలియచేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా మంచి కాపరైన యేసుక్రీస్తు ప్రభువా, గడిచిన నెలంతా కాపాడి మరొక నూతన నెలలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఈ రోజున నీ మాటలు మరొకసారి మేమందరం వినటానికి, మీరిచ్చిన లేఖనంలోని గొప్ప సత్యాలు తెలుసుకోవటానికి మీ జ్ఞానంతో నడిపించండి. రాబో ఉగ్రతను తప్పించండి. వినుచున్న వారందరినీ పేరు పేరుసిన మీ బలమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రతి శారీరక మానసిక ఆత్మీయ బలహీనతను బాగు చేసి ఒక్కొక్కరిని మీ సాక్షులుగా జీవింప చేసుకుందని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునవా నడి సంద్రమున్న దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునవా. పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ప్రియమైన దేవుని విశ్వాస సోదరి సోదరులారా, వినుచున్న సోదరి సోదరులారా, చదవబడిన వచన భాగంలో యోబు గారు తన వ్యక్తిగత అనుభవాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియచేస్తున్న మాటలు. నా విమోచకుడు సజీవుడు. కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, బంధువులు రాకున్నారు, ప్రాణ స్నేహితులు మర్చిపోయారు, కుటుంబ సభ్యులు లేరు. ఇలాంటి దుఃఖ క్లిష్ట పరిస్థితిలో ఈ మాట చెప్పటానికి ఎంత ధైర్యం ఉండాలో, ఎంత దేవుని ఆత్మ నడిపింపు ఉండాలో గమనించాలి. నేటి సభ్య సమాజంలో ఈ మాట చెప్పేవాళ్ళు కరువైపోయారు. కారణం ఏంటంటే లోక మర్యాద, లోక ఆచారాలు, లోక పద్ధతులతో కాలం గడిపేస్తున్నారు. కానీ యోబు గారికి ఉన్నటువంటి ధైర్యం, నిరీక్షణ, నమ్మకం, విశ్వాసం ఈనాటి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్న వారికి చాలా చాలా అవసరం. ఎందుకంటే రకరకాలుగా యాంత్రిక పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఉండడానికి అవకాశం కలిగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా యేసుక్రీస్తు నామములో. యోబు గారు ఊజు దేశమందు నివసిస్తున్నాడు. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి సాక్ష్యం అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద
అతని వంటి వాడు లేడు. దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక మానవుడైన పురుగు లాంటి మనిషి గురించి. ఊజు దేశంలో గొప్పవాడుగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఎలా ఉండాలో ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యం ఈనాడు ఆలోచించాలి ఎవరికి వారే. యథార్థవర్తనుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఈనాడు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో వ్యక్తిగతంగా చెడుతనానికి ఉన్నంత విలువ మంచికి కనబడటం లేదు. చూద్దామన్నా వెతుకుదామన్నా చాలా ఇబ్బందిగా ఉంది. విశ్వాసుల్లో, అవిశ్వాసుల్లో, నమ్మిన వారిలో, నమ్మని వారిలో గమనించినట్లయితే ఎందుకు ఇన్ని తేడాలంటే చెడుతనానికి ఉన్నంత ప్రాబల్యత మంచితనానికి కనబడతలేదు. యేసుక్రీస్తు మంచివాడే, ఆయన వాక్యం మంచిదే, ఆయన పద్ధతులు మంచిదే. కానీ వినుచున్న నడుస్తున్న వారి ప్రవర్తన చూస్తే నాలో కానీ మీలో కానీ ఎవరిలో కానీ చెడుతనానికి ఎక్కడో చోట దొరుకుతూనే ఉంటున్నాం. అలాంటి పరిస్థితిని దేవాదేవుడు యోబు గురించి అపవాదికి సాక్ష్యం ఇస్తుంటే ఊరుకుంటాడా అపవాది? ఇంకా రెచ్చిపోయి అంటున్నాడు దేవాదేవుడితో. అయితే చదువుకున్న యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడలా. ఒక మనిషి గురించి ఇద్దరు మాట్లాడటం ఎంత గంభీరంగా చూడండి. దేవాది దేవుడు వాక్యమైన ప్రభు సాక్ష్యం ఇస్తుంటే అపవాది వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏమిటా మాట చూద్దాం. నీవు కలిగించిన సమస్తాన్ని మొత్తితే అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోను. ఈరోజు మనకు కూడా ఎలాంటి కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, బాధలు, సమస్యలు, శ్రమలు, నిందలు, అవమానాలు, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఒకేసారి మీద పడితే యోబు గారు చెప్పినట్టు చెప్పగలమా? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను, నాకు తెలుసు, నేను ఎరుగుదును అన్న మాట ఈరోజు నువ్వు చెప్పాలంటే యోబు గారే మాదిరి మనకి. యోబు గారికి చాలా కష్టం వచ్చేసింది. స్నేహితులు మర్చిపోతున్నారు, పైగా ప్రాణ స్నేహితులు అంట యోబు గారికి, వాళ్ళే మర్చిపోతున్నారు. ఇక బంధువులు ఎదుగు రావడానికి ఇష్టపడతలేదు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో, నా బంధువులు నా ఇద్దరు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసీజనులు నన్ను అన్యునిగా ఎంచుతున్నారు. ఎంత బాధాకరమైనటువంటి సంగతి తెలియచేస్తున్నాడు. చెబుతూ కూడా తన విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నారా? కాదు, నాకు విమోచన కలిగించేవాడు వస్తున్నాడు, నేను ఆయన చూస్తాను, నేను ఎరుగుదును. ఈ కష్టాలు కొంతకాలమే, ఈ బాధలు కొంతకాలమే, ఈ సమస్యలు కొంతకాలమే, ఈ నష్టం కొంతకాలమే. కానీ ఒక రోజున దానికి మించిన నిరీక్షణ గల విశ్వాసపు ఆధారపు జీవితం నాకున్నదే ఒక మంచి మనసుతో బాధలో ఉండి కూడా ప్రకటించడం అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఏమని? నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచును. విమోచకుడు సజీవుడు, భూమి మీద నిలుస్తాడు, పైగా నేను ఎరుగుదును అంటున్నాడు. ఈరోజు నీకు యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసా? నాకు తెలుసా? మనకు తెలుసా? మనదంతా మిడిమిడి జ్ఞానం. అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఆ సంఘంలో ఈ సంఘం ఆ మాట నేర్చుకున్నా కానీ దేవుని వాక్యం దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎంతమంది అండి? నిజంగా ఆలోచిస్తే లెక్కలేస్తే కొద్దిమందే కనబడుతున్నారు. ఒక ఆదివారం, ఒక శుక్రవారం, ఒక బుధవారం, లేక ఒక శనివారం ఇట్లా అనుకుంటున్నారు. కానీ వాక్యం అలా చెప్పలేదండి. ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ప్రభు కలిగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు చాలా దేశాల్లో లేదు. కానీ నీకు నాకు ఇస్తున్నాడంటే ఇప్పటికైనా సమయం మించిపోలేదండి. యోబు గారు అంత కష్టంలో, అంత బాధలో, అంత నష్టపోయినప్పటికీ కూడా నోరు తెరిచి దేవుని ఆత్మ ప్రేరేపణతో తెలియజేస్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నాకు తెలుసు ఆయన అంటున్నాడు. ఎలా తెలుసు? అంత బాధలో, అంత కష్టంలో అందరూ వెళ్ళిపోయినా, దూరం అయిపోయినా, ఆఖరికి యోబు గారి భార్య ఎంతకాలం దేవుడా దేవుడు అంటావయ్యా, ఆ దేవుడిని చెప్పించి పో అన్నట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడమాక నువ్వు,
యోబు గారి భార్య మూర్ఖురాలు కాదు, బాధను చూడలేక, పరిచర్య చేయలేక, చెప్పుకోలేక అన్నమాట యోబు గారి భార్య. కానీ యోబు గారు అలా మాట్లాడద్దమ్మా, మేలు అనుభవించినప్పుడు దేవుడా దేవుడు స్తోత్రం స్తోత్రం అన్నావు, కొంచెం కష్టం వస్తే శపిస్తావా? అలా అనద్దు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడని యోబు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యంతో పాటు మరొక గంభీరమైన సాక్ష్యం, నా విమోచకుడు, ఈ బాధలో నన్ను విమోచించేవాడు, విడిపించేవాడు, నన్ను మరలా సరిచేసేవాడు ఉన్నాడు, నాకు తెలుసు ఆయన. మరొక మాట అన్నాడండి, ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత కూడా, నా చర్మం పోయినా సరే, సమాధులు గెలిపోయినా సరే, నా శరీరంతో నేనే దేవుని చూస్తానంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఈనాడు సాక్ష్యాలు ఎలా ఉన్నాయో ఎవరికి వారే. మన సాక్షి ఇతరులకు ఎలా ఉంది? మన సాక్షి ఇతరులకు ఎలా నడిపిస్తున్నాం? అనేకులు నడిపిస్తున్నామా, లేకుంటే కాలక్షేపం కోసం జీవిస్తున్నామా? క్రైస్తవుడంటే ఇతరులకు ఎలా ఉండాలో యోబు గారి ద్వారా నేర్చుకోవచ్చండి. నాకు నేనే, మీకు మీరు ఎవరికి వారే. నేనే చూస్తాను, నేనే తెలుసుకోవచ్చు నా గురించి. ఎందుకంటే అంత బాధలో ఉండి కూడా, కష్టంలో ఉండి కూడా, అందరూ దూరం అయినప్పటికీ నా విమోచకుడి గురించి మాట్లాడుతున్నాడంటే అది ఊరికే రాదండి. 4 మాటలు చెప్తే రాదు, అది అనుభవిస్తే తప్ప చెప్పడానికి కుదరదు. ఎంత అనుభవించాడంటే బాధలో కూడా, అందరు దూరం అయిపోయినప్పటికీ, ఆస్తి పోయినప్పటికీ, ఇంట్లో దాసజనం వెళ్ళిపోతున్నప్పటికీ, విమర్శిస్తున్నప్పటికీ, కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ, చీయన్ని తోసేస్తున్నప్పటికీ, తన హృదయంలో మాత్రం ఒక రకమైన ఆనందం. ఇది కొంతకాలమే ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది. కానీ విమోచకుడు చాలా గట్టివాడు. నాకు తెలుసు ఆయన అన్నాడు. ఎలా తెలుసు ఆయనకి? దేవాదేవుడిని చూడలేదు, దేవుడి గురించి పూర్తిగా అవగాహన ఇంకా రాలేదేమో ఆ కష్టంలో. అయినా సరే ఒక నమ్మకమైన సాక్ష్యం, ఒక నమ్మకమైన విశ్వాసం, ఒక నమ్మకమైనటువంటి తెగింపు యోబు గారిలో చూడొచ్చు. అంత మాత్రమే కాదండి, చాలా వేదనలో ఉన్నప్పటికీ వచ్చి పలకరించాల్సింది పోయి, ఆ రోజు ఈ రోజు వరకు చాలామంది దూరంగానే ఉంటున్నారండి. బాగున్నప్పుడే ఎవరైనా వచ్చి పలకరిస్తారు, బాగున్నప్పుడు వచ్చి ఎన్నో పొగడతలు పొగుడుతారు. అదే కష్టంలో ఉన్నప్పుడు పొగుడుతారా? కష్టంలో ఉన్నప్పుడు పలకరిస్తారా? కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడతారా? కష్టంలో ఉన్నప్పుడు చూస్తారా? వాడికి అట్ట జరగాల్సిందే, దానికట్ట జరగాల్సిందే. ఎందుకంటే ఏదో పాపం చేశాడు కాబట్టి ఆ సమస్యలు వచ్చినాయి, ఆ శ్రమలు వచ్చినాయి అంటారా. కానీ ఇది దేవుడు కలిగించిన పరీక్షలో నెగ్గటానికి మనం పురికిలుపుదాం అనేవాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో? నాకు నేనే, మీకు మీరే పరీక్ష చేసుకుంటే. యోబు గారు చెప్తున్న మాట, నా చర్మము చీకిపోయిన, అంటే శరీరం మట్టి కలిసిపోయినా సరే నేనే నా శరీరంతో చూస్తానంటున్నాడు. నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? చెప్పాలి. నిజముగా నమ్మిన విశ్వాసాలు చెప్తారండి, ఉట్టట్టి క్రైస్తవులు చెప్పలేరు. ఎందుకంటే కాసేపు లోకం, కాసేపు దేవుడు అంటే కుదరదు. ఉంటే అడ్డను ఉండు, లేకపోతే వెచ్చగానే నుండు, చల్లగా నులివెచ్చని జీవితం వద్దన్నాడు ప్రభు. ప్రకటన 3వ అధ్యాయం చూస్తే. ఎందుకు ఈరోజు ఈ మాట అంటే, దేవునికి ఒక రోజున కోపం అనే దినం ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ కోప దినమున ఆస్తి నాశనం అయిపోతుంది. ఆస్తి అక్కడికి రాదు, ఎవ్వరూ కాపాడలేరు. ఆ స్థితి రాకముందే యోబు గారు చెప్పిన మాట మనం కూడా ప్రాక్టీస్ చేద్దాం, అనుభవం నడిపించమని కోరుకుందాం. తప్పేమీ లేదండి, సిగ్గుపడక్కర్లా. ఎవరైనా క్రైస్తవుడు ఎందుకు సిగ్గుపడితే చాలా ఇబ్బంది పడతాడు దేవాదేవుడు. తండ్రి గురించి సాక్ష్యం చెప్పలేని మనము, యేసు గురించి నిలబడలేని మనము, పరిశుద్ధాత్మతో నడుచుకోలేని మనము, తాత్కాలిక లోక సంబంధమైన భోగభాగ్యాల కోసం వెంటబడితే మాత్రం ఒకరోజు ఈ చర్మం చీకిపోతుంది, ఈ చర్మం మట్టిలో కలిసిపోతుంది. కొంతమంది కాల్చేస్తారు, కొంతమంది పూడి చేస్తారు. కానీ నిరీక్షణ అనేది ఒక జీవితం ప్రభు నమ్మిన వారికి మాత్రమే ఉంటుందండి. అటువంటి అనుభవం కావాలంటే రండి, ఈ దుర్దినములు ముగించకముందే, దేవుని యొక్క కోపం రాకముందే, ప్రేమిస్తున్న దేవుని వాక్యానికి నమ్మటానికి ఇష్టపడితే, ఎంతసేపు మన కడుపు నింపుకునే వాళ్ళం ఉండకుండా నశించిపోతున్న వారిని ఏ విధంగా నడిపించాలి, యేసు శక్తిని ఎలా రుజువు చేయాలని ఒక ఆలోచనతో జీవించడానికి ఇష్టపడితే, ఆహారం పులిసిపోయినా, ఎవరు మనతో మాట్లాడకపోయినా, యేసుక్రీస్తు వాక్యం మనతో నడుస్తామంటే, యేసుక్రీస్తు ఆత్మ మనతో నడిపిస్తుంటే, యోబు గారు చెప్పిన సాక్ష్యం మనం కూడా చెప్పొచ్చండి. అయితే నా విమోచకుడు సజీవుడు, విమోచకుడు సజీవుడు, భూమి మీద నిలుస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన చూస్తాడంటే యోబు గారు. నీవు నేను చూడాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన శుభ సమయం.
ఈ దినం దాటితే రేపు మనం ఉంటామో తెలియదు. క్షణక్షణము భయంకర ప్రమాదాలు గురవుతున్న మనము మన విశ్వాసం కాపాడుకోవడానికి ప్రార్థన, వాక్యము, పరిచర్య, సంఘ సహవాసం ఖచ్చితంగా ఉండాలండి. అది ఏ సంఘమైనా ఎవరైనా కావచ్చు. యేసుతో సహవాసం చేయటానికి, యేసు వాక్యం వినటానికి, యేసు శక్తిని సంపాదించుకోవడానికి అందరికీ దక్కాలంటే అందరూ ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడాలి. అందుకు సాక్ష్యం నూతన నిబంధనలో జరిగిన సంగతి ఒకసారి చెప్పుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, డాక్టర్ లూకా గారు రాసిన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన సంగతి. ప్రభువారు వచ్చారు, మరణించారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి వెళ్ళిపోయారు. వెళుతూ తన పరిశుద్ధాత్మ శక్తిని మేడగదిలో శిష్యులకి ఇచ్చారు, స్త్రీలకు ఇచ్చాడు, తల్లి మరియకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నడిపింపగల మాటలన్నీ ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో శిష్యుడైన అపోస్తలుడు పేతురు గారు యేసు ప్రభువుని కనులారా చూసి, చెవులారా విని, మనసారా విని, పాపక్షమాణ పొంది, పరిశుద్ధాత్మ శక్తి నింపబడి దేవుని గురించి ప్రకటన చేస్తుండగా ఇంచుమించు 3000 మంది మనసు మార్చుకున్న ఆ రోజున ఆది క్రైస్తవ సంఘంలో ప్రారంభమైన సంఖ్య 3000 మంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఒకేసారి 3000 మంది సంఘంలో చేర్చబడిన మాటలా? ఆలోచించాలి ఒక్క నిమిషం. మనసున్న వారు ఆలోచిస్తారండి, భౌతిక ఉన్న వాళ్ళు ఆలోచించలేరు. ఎందుకంటే భౌతికంగా లోకాశ, శరీరాశ, నేత్రాశ వాళ్ళకి అర్థం కాదు. విశ్వాసులైన వారందరూ గమనించాలి. యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మొట్టమొదట అసలు నాకు తెలియదు అన్నాడు. తర్వాత తెలుసుకున్నాడు. ప్రభు నేర్పించిన ఆ బోధ, ఆ పరిచర్య అవన్నీ చూసి యేసుక్రీస్తు ఒక సాక్షిగా జీవించాలని తెలుసుకుని ఉంటే ఉంటుంది ప్రాణం ప్రభు కోసం జీవించిన ఒక తెంపుతో యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన మాటలు విన్న వారందరూ దాదాపుగా 3000 మంది అండి. ఆ 3000 మంది చేర్చబడిరి. వారందరూ ఏం చేశారంటే అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండిరి. వీళ్ళందరికీ ఏంటి నేర్పించింది? పరిశుద్ధాత్ముడు యోబు గారి మాట నేర్పించి ఉంటాడు. నా ఆలోచనలో నా విమోచకుడు సజీవుడు, నా శరీరం చీకిపోయి నేను చూస్తాను. నాకు తెలుసు యేసు గురించి యోబు గారు ఏ విధంగా ముందుగానే నిరీక్షణతో ప్రకటించాడో అదే మాట పేతురు గారు నేర్పించుంటాడు. రేపు మనందరం పరలోకం చేరిన తర్వాత ఎన్ని ముచ్చట్లు పెట్టచ్చో శిష్యులతో, నమ్మిన వాళ్ళతో ఎంతమంది చేరతారో అక్కడ. ఆ లెక్కలో నీ ఉండాలంటే ఇదే మిక్కిలి శుభ సమయం. నేడే రక్షణ దినము. ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఒక రోజున అయ్యో 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 అని ఏడ్చే రోజు రాబోతుంది. ఆ దేవుడు ఎంతమంది మిగులుతారో తెలియదు. కానీ నీవు నేను మిగలకుండా మన కుటుంబాలు ప్రభురాజ్యం చేరాలంటే యేసుతో స్నేహం చేయటం నేర్చుకుందాం. యేసు అంటే ఏదో ఒక మతానికి, ఒక కులానికి, ఒక సంఘానికి కాదు కాదు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి యోబు గారు చూడకపోయినా ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో, ఒక శక్తితో, పరిశుద్ధాత్మ నడిపితో ముందుగానే తన క్లిష్ట పరిస్థితులకు కూడా సాక్ష్యం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. మామూలు విషయం కాదు అది. ఒకప్పుడు ఆస్తిపరుడు తన కుటుంబం కోసం అరుణోదయం లేచి తన పిల్లల్ని తప్పు చేశాడని చెప్పి బలిచ్చేవాడు. అలాంటి పరిస్థితి చూసిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యథార్థవంతుడు, చెడుతను విసర్జించినవాడని పరలోకంలో ప్రభు అపవాదికి తెలియచేస్తున్నాడు. అలాంటి సాక్ష్యం కలిగిన యోబు గారు కూడా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత అద్భుతం! ప్రభు యోబు గురించి చెబుతుంటే యోబు గారు దేవుడి గురించి చెబుతున్నాడు. నీవు నేను చెప్పగలమా? మన గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వగలడా? మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మన చుట్టుపక్కల వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. పలానా వ్యక్తి మంచివాడండి, పలానా వ్యక్తి యథార్థంగా ఉంటాడండి, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తాడండి, పలానా వ్యక్తి వాక్యం చెబుతాడు, వినాలనిపిస్తుందండి అనే సాక్ష్యం మన దగ్గర ఉన్నదా? వాడా వీడా చా అంటున్నారా? ఒక్క నిమిషం మనకు మనం ప్రశ్నించుకొని సరి చేసుకోవటానికి మంచి అవకాశం ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యోబు గారు చెప్పినట్లుగా ప్రభు గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా?
అపోస్తల కార్యం 3వ అధ్యాయం 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచున్నాడు. యేసుక్రీస్తు ఒక సేవకుడు. ఎంత మంచి సేవకుడు అంటే, యేసు గురించి చెప్పాలంటే శిష్యులు పాదాలు కడిగాడండి. శిష్యులు పాదాలు కడిగి తుడిచాడు. ఇంకా కొంత సమయంలో సిలువ ఎక్కబోతున్న యేసు ప్రభువారు సేవ చేశాడండి. తగ్గించుకుని పరిచయం చేశాడు. ఈరోజు తగ్గించుకుందామంటే ఎవరిని చూసినా దొరకట్లేదండి. వెతుకుదామన్నా దొరకట్లేదు. డాక్టర్లు స్టెతకతో పరీక్ష చేయొచ్చు, స్కానింగ్ చేయవచ్చు, ఏదేదో ఇచ్చేది, కానీ పాపాన్ని కనుక్కోలేరండి. అది ఒక్కటి యేసు మాత్రమే తెలుసు. నీ పాపం, నా పాపం. రహస్య పాపాలు ఉన్నాయి, బహిరంగ పాపాలు ఉన్నాయి, తెలిసి చేసిన పాపాలు ఉన్నాయి, తెలివి చేసిన పాపాలు ఉన్నాయి, ఇష్టమైన పాపాలు అన్నీ మనం చేస్తూనే ఉన్నాం ఈరోజు వరకు. కానీ యోబులాగా చెప్పడానికి ధైర్యం ఉన్నదా? నా విమోచకుడు సజీవుడు, నేనే చూస్తాను, నా విమోచకుడు సజీవుడని ఘంటాపదంగా ప్రకటించడం అంటే ఒక్క నిమిషం మనకు మనమే ఈ చర్మం ఒకరోజు చీకిపోద్దండి. ఎప్పుడో ఒకరోజు మనల్ని ఎవరు తీసుకెళ్తారో అది కానీ చచ్చిన తర్వాత బ్రతకుండగానే మంచి పేరు సంపాదించుకోవటానికి, మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి, మంచి ఆలోచన చేయడానికి, మంచి కోసం తెగించడానికి, మంచి కోసం జీవించడానికి మాటలు కాదండి, క్రియాత్మక చేసే బిడ్డలు ఈ రోజున చాలామంది అవసరం ప్రభువుకి. అందులో నీవు నేను ఉండాలని కోరుకుందామా? అలా ఎప్పుడైతే నేర్చుకోవడానికి ఇష్టపడతామో, పేతురు బోధ చేసిన వెంటనే, పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధ చేసిన వెంటనే 3,000 మంది మనసు మార్చుకున్నారు, పాప క్షమాపణ పొందారు, నమ్మి బాప్తిజం పొందారు, పరిశుద్ధాత్మ శక్తి నింపబడ్డారు. వాళ్ళు ఊరికే కూర్చోలా, మనలాగా ఆదివారం శుక్రవారం ఏదో పండుగ రోజు కూర్చోలా. వాళ్ళు చేసిన పని ఈరోజు మనం చేయాలి. ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది మంచి లక్షణం అని వాక్యమే సెలవిస్తుంది. ఏమిటా మాట చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వరేక మనస్కులై, డాక్టర్ లూకా గారు రాస్తున్నారండి, పరిశుద్ధాత్మ నిమిత్త వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలను తప్పక కూడుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. ప్రతి దినము దేవాలను తప్పక కూడుకున్నారు. ఈ రోజునే సంఘాలు చూస్తుంటే చాలా విచారంగా ఉందండి. విశ్వాసం చూద్దాం రండి అంటే రారండి. మాకు చాలా పనులు ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఒక గంట గడపడానికి ప్రతిదినం కూర్చున్నాడు ఎంతమంది అండి ఈ రోజున? ఇలా మాట్లాడితే చాలామంది వేదన పడి ఆ అబ్బాయిని రానిమాకండి, ఇలాంటి వాళ్ళు వద్దనేవాళ్ళు కూడా ఉన్నారండి విశ్వాసుల్లోనే. కానీ వాక్యం విన్నవారు, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువు నమ్మిన వాళ్ళు, ప్రభు ఆత్మతో ప్రేరేపించబడిన వాళ్ళు చెప్పే మాట ఏం తెలుసా? ప్రతి దినము మేము ఏక మనసుతో కూడుకుని ఏం చేస్తారంట? దేవుని స్తుతిస్తారట. పాట పాడతాం 150 కీర్తనల మాట, కీర్తనకారుడు దావీదు గారు చెప్పిన మాట, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి అని పాడతాం. కానీ మనం అప్పుడప్పుడు పాడేవాళ్ళమే, పుస్తకాలు చూసి పాడేవాళ్ళమే. ఎంత విచారం అండి. సమయం అంతా దేనికి ఖర్చు పెడుతున్నాం? 23.5 గంటల లోకంలో ఉన్నాం మనం అందరం. కొంతమంది నిద్ర కూడా పట్టదండి ఆ సెల్ ఫోన్ చూసి. ఇక నా విమోచన ఎప్పుడు చెప్తాం మనం? నా చర్మం చీకిపోతే నేనే చూస్తాను ఎప్పుడు చెప్పగలం? విమర్శ కాదు సోదరి సోదరులారా, ఆలకించండి, ఆలోచించండి. ఒకరోజు మనం కూడా చనిపోతాం. ఈ చనిపోయే లోపే యోబు గారు చెప్పిన జీవితంలో ఆ మంచి మాట మనం తెలుసుకుందాం. అలా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ప్రతిదినము దేవాలయంలో కనీసం ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన అందరం కలిసి, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకొని, దేవుని సన్నిధిలో పాడుకొని, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని, పరిశుద్ధాత్మ ఇష్టపడితే చుట్టుపక్కల వాళ్ళు ఎంత చక్కటి సాక్ష్యం ఇస్తారో తెలుసా? ఉన్నదా అలాంటి సాక్ష్యం మన అందరిలో? అలాంటి అనుభవం మనకున్నదా? మాటలు అందరూ చెప్తామండి, ఎంతమంది మాటలు చెప్తారు, కానీ క్రియకు వచ్చేటప్పటికే తేడా. క్రియకు వచ్చి చాలా తేడా అండి. క్రియలు కలిగిన విశ్వాసము జీవితంలో జీవిస్తుంది, క్రియలేని విశ్వాసము చచ్చిపోతుందండి. ఈరోజు క్రియలేని విశ్వాసం ఉన్నామా? క్రియలు కలిగిన విశ్వాసం జీవిద్దామా? మనకు మనమే ప్రశ్న చేసుకుందాం. యోబు గారి కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ఎవరు తీర్చట్లేదు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు మర్చిపోయారు, అన్నీ ఉన్నప్పటికీ ప్రభుని మాత్రం మర్చిపోలేదండి. ఎలాంటి పరిస్థితి? క్లిష్ట పరిస్థితి. కనీసం తన చర్మంలో ఉన్న రోగాన్ని చెల్లపిల్లలు గోక్కొట్టని టైం లేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి.
అలాంటి స్థితిలో ఉన్న యోబు గారు నోరు తెరిచి చెప్పిన మాట ప్రభువారు నేర్పించుంటాడు, శిష్యులకి విన్నారు, తెలుసుకున్నారు. అదే మాట వల్లించారు. కాబట్టే పేతురు గారు అంటున్నాడు, మన పితల దేవుడు తన సేవకుడిని యేసుని మహిమపరిచున్నాడన్న మాట మన జీవితం కూడా ప్రభుని మహిమపరిచే విశ్వాసులు కావాలి. ఈ రోజున ఈనాడు మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, గుంటూరు జిల్లాలో, మంగళగిరి పట్టణంలో, చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా ప్రభువు రాకుండా ఉన్నారు. కారణం ఎవరండి? యేసు కాదండి, మనమే. మన కుటుంబాలందరూ ఇంకా ప్రభు రాకుండా కారణం ఏంటి? మనమే అడ్డుబండ్లుగా ఉన్నామేమో, మన యొక్క విశ్వాసం, మన యొక్క ప్రవర్తన సరిగా లేదేమో. ఈరోజు సరి చేసుకోవడానికి మంచి అవకాశం. రేపనే దినం నీకుందో లేదో నాకు తెలియదు, నాకు ఉందో లేదో తెలియదు. ఈ క్షణమే, ఈ రోజే ఈ అవకాశం ప్రభు నీకు నాకు వాక్యం ద్వారా అందిస్తుంటే సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రతి దినము దేవలు తప్పక కూడుకున్నారు, ఇంటింటా రొట్టె విరిచారు, దేవుని స్తుతించారు. ఇంకా మంచి మాట రాశారండి డాక్టర్ లూకా గారు, ప్రజలందరి వలన దయ పొందారంట. ఎంత గొప్ప మాట! ప్రజలందరూ దయ పొందారంట. మనము, మన సహవాసము, మన పిల్లలు, మనం ఎలా ఉన్నాం? నాకు నేనే పరీక్ష చేసుకుంటే ఇప్పుడు చాలా విచారించాల్సి వస్తుంది. నన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా, లేక నన్ను బట్టి దేవుని నామం గణపరచబడుతుందా ఆలోచిస్తే మనమే సమానం చెప్పాలి. ఎవరి మీదో చెప్పుకోక్కర్లేదండి. ప్రజలందరూ దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకున్నారంట. దైవసమైన ఆహారం తీసుకున్నారు, భౌతిక ఆహారం తీసుకున్నారు. ఈరోజు మన ఆహారం ఎట్లా ఉందండి? అంతా కలితే ఇంట్లో వండేవాళ్ళు కలువైపోయారు. ఎంతసేపు కర్రీ పాయింట్లు. కానీ అక్కడ ఆహారం ఎలా పుచ్చుకున్నారంటే నిష్కపటమైన హృదయముతో, ఆనందముతో ఆహారం పుచ్చుకున్నారు. అంత మాత్రమే ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతినిత్యం చేరుతున్నారంట సంఘంలో విశ్వాసులు. మరి మన సంగతి ఏంటి? చేర్చబడుతున్నారా, బయటికి వెళ్ళిపోతున్నారా విశ్వాసులు? ఇంకో సంఘానికి. యోబు గారు చెప్పే సాక్షులు ఉన్నారా? పేతురులాగా దేవుని విషయంలో మార్చే ఆత్మ నడిపికుందా? బోధ చేయించండి. భక్తుడు రాస్తున్నాడు పాట రూపంలో, బోధ చేయలేను వాదములకు పోవు నాకదేల తల్లడిల్లు వారలకు నన్ను పాడుకున్నాడండి. బోధ చేయక్కర్లేదండి, మన ప్రవర్తన అనేకలు మార్చడానికి సిద్ధంగా ఉంది. అలాంటి ప్రవర్తన కావాలంటే యేసు ఆత్మ మనలో ఉంటే, యేసు శక్తుల మాటలు మనతో ఉంటే, యేసు ప్రేమ మనతో క్రియాత్మక చేయడానికి ఇష్టపడితే, మనం బతికినా చచ్చినా నిష్కపట హృదయంతో జీవిస్తే ప్రజలందరూ దయ పొందుకోవచ్చండి. పలానా వాళ్ళు వస్తే నిజంగా దేవుళ్ళలాగా వచ్చారండి నేను సాక్ష్యం మన దగ్గర ఉన్నదా, నాకు నేనే మీకు మీరే మనం ప్రశ్న చేసుకుంటే వాళ్ళండి ఎందుకులేండి వాళ్ళ గురించి చెప్తే చి అంటున్నారండి. క్రైస్తవుల రామాకండ అంటున్నారండి. ఎందుకు రావద్దంటారు? ఎందుకు దూరం చేస్తున్నారు? ఆలోచన చేస్తే చెడుతనం ఎక్కువగా ఉంది, మంచి దూరం అయిపోతుంది. చెడుతనాన్ని ప్రేమిస్తున్నాం, పైకి అందరం విశ్వాసమే, పైకి అందరూ ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుని యొక్క మంచితనాన్ని మనం ఇంకా చూపించలేకపోతున్నామేమో. ఇంకా చెప్పాలని చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. యోనా గ్రంథంలో అయితే నినివే పట్టణం నాశనం అయిపోద్ది అన్నాడు దేవుడు. నినివే పట్టణం నాశనం చేస్తాను, యోనా వెళ్ళు అన్నాడు. యోనా కూడా మొదటిసారి తడబడ్డాడు, కానీ చెప్పాడు కాబట్టి దేవాదేవుడు, వాక్యం దేవుడు చెప్పాడు కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళాడండి అక్కడికి. ఒక మనిషిగా వెళ్ళాడు, కానీ అక్కడ దృశ్యం చూసి ఇక ఆత్మలో పరితాపం తట్టుకోలేక ప్రకటించాడు, ఇక కొద్ది రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది అనగానే ఆ పట్టణాన్ని నడిపిస్తున్న రాజుగారు, మంత్రులు అందరూ ఒకసారి కూడుకొని కఠిన ఉపవాసం చేసి, మేత మేయలేదు, నీళ్లు తాగలేదు, ఉపవాసం ఉంటుంది. మన ఉపవాసం ఎట్టుందండి? ఉప్మాలు తినేసి, మంజీలు తాగేసి, స్నాక్స్ తినేసి, టీలు తాగేసి, ఎంత బాగుంటుందో ఉపవాసం. అబ్బా, అందరికి వందనాలు. ఒక్క పూట ఉండలేమండి మనం, ఒక్క పూట ఉండలేం మనం. కానీ యోబు గారు ఆ రోగం పోయిందాకా అన్నం తినడలేదో కానీ నా విమోచకుడు సజీవుడు, నేనే చూస్తానని సాక్ష్యం ఇచ్చాడండి. అంత అనుభవం నీకు రావాలంటే ప్రతి క్షణము ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడతావా? చివరి ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 6వ వచనంలో దేవాదేవుడు చెప్పిన మాట, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చదువుకొని సెలవు తీసుకుంటాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి
ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటి గురించి మాట్లాడవలేను. ఇంట్లో కూర్చున్నా, పండుకున్నా, లేచినా, నైట్ బయటికి వెళ్తున్నా మొట్టమొదట ఛాన్స్, అవకాశం యేసుక్రీస్తుకి ఇవ్వాలి. కానీ మనవాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే విశ్వాసులు చర్చిలో సెల్ ఫోన్ చూస్తూ కాలం గడిపేస్తున్నారండి. చాలా సహవాసాలు చూస్తుంటారు, నేను చాలా విచారించదగ్గం. నా పక్కనే కూర్చుంటారు, సెల్ ఫోన్ చూస్తుంటారు. దేవుని దాసులు వాక్యం చెప్పేది వినరు, ఆ చందాకి చెల్లిపోతారండి. అది మంచి పద్ధతేనా? దేవుడు చూడలేదు తెలియదా? యోబు గారిని చూడలేదా? పేతును చూడలేదా? మరియను చూడలేదా? నిన్ను చూడలేదా? నన్ను చూడలేదా? అందరిని చూస్తున్న దేవుడు ఆయన. ఆ చూస్తున్న దేవుడికి మనం ఎలా కనబడుతున్నాం? మన పిల్లలకి ఎలా చేపిస్తున్నాం? వాక్యం చెబుతున్నాం, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, అభ్యసించినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను వెళుతున్నప్పుడు యేసు మాటలే. అనుభవం సంపాదించుకుంటావు ఈ రోజున. గురదాడు అన్నాడండి, వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు చేపట్టబోయి అన్నాడండి గురదాడు గారు. ఇదిగో గట్టి మాటలు ఇవన్నీ. ఈ మాటలు మనం తెలుసుకొని మన ఇంట్లో, అరే పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారండి, పాటలు పాడతారండి, పరిచయం చేస్తారండి. ఎంత తగ్గింపు నా సాక్ష్యం ఉందా మన దగ్గర? ఓ క్రైస్తవుడా, విశ్వాసి, సేవకులారా, సువార్థికులారా, విశ్వాసులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. 2 చేతులు జోడించి మానవ చేస్తాం మీ అందరికీ, మనందరికీ దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా సమయం మించిపోలేదండి. మనం ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకరించి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో ప్రభు అంతకంతగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోబు గారికి వచ్చిన కష్టాన్ని దేవుడే చూసి యోబు చేసిన పని ఏంటంటే తన స్నేహితుల కోసం ప్రార్థన చేసి రాయబడింది. యోబు గ్రంథం 42:10 ఆ స్నేహితుల కోసం, అందరి కోసం ప్రార్థించాడు. దేవుడు రెట్టింపు ఆశీర్వాదం యోబు గారికి ఇచ్చాడు. అలాంటి అనుభవం నీకు నాకాలంటే ఇదే మంచి శుభ తరుణం, శుభ సమయం. ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకుని శాశ్వత జీవితం అంతా మన కుటుంబాల్లో పలానా కుటుంబం అంటే ప్రార్థనా కుటుంబము, పలానా కుటుంబం అంటే విశ్వాస కుటుంబము, పలానా కుటుంబం అంటే సేవకి, పరిచర్కి సహకరించే కుటుంబం చెప్పే సాక్షులుగా ఉండాలంటే ఈరోజే రండి. మన ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు, మన అన్యాయపు జీవితం, అవినీతి జీవితం మనసారి ఒప్పుకొని యోబులాగా కన్నీటి ప్రార్థన చేసి దేవుడే సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండటకు మంచి అవకాశం ప్రభు మనకిచ్చాడు. అటువంటి కృప సంపాదించాలంటే తల వంచి ప్రార్థన చేసుకుని ఈ రోజు నుంచైనా ప్రభువా, నాకు ఇచ్చిన సమయాన్ని, నాకు ఇచ్చిన వయసులో, నాకు ఇచ్చిన కుటుంబంలో, నా సంఘంలో అందరి కోసం ప్రార్థించి మిమ్మల్ని గణపరిచే బిడ్డగా నన్ను నేను తగ్గించుకుంటాను, మిమ్మల్ని గణపరుస్తాను. అట్టి అవకాశం ఆత్మ నాకు ఈయన కోరుకోవటానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు యేసు నాయన, ప్రతిదినము మీతో కలిసి జీవించే అవకాశం, ఈ శరీరంలో ఈ ప్రాణం ఉండగానే మీ వాక్యం నేర్చుకొని వాక్యం గొప్పతనాన్ని క్రియాత్మక చేసే విశ్వాసం మాకు అందరూ దయచేయమని త్వరగా రాబోతున్న యేసు క్రీస్తు పరిశుద్ధ ఘననామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.